పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ ఎంత, ఏ సినిమాకి ఎంత తీసుకున్నారు, నెక్స్ట్ సినిమాకి ఎంత తీసుకుంటున్నారు, ఆయన బ్రాండ్ని ఎలా డెవలప్ చేసుకుంటున్నారు, ఐకాన్ స్టార్ ఫాలో అయ్యే స్ట్రాటజీ వల్ల నిర్మాతలకు ఏదైనా ఇబ్బందా, ఇంతకీ డబ్బులు పెట్టేవాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, పదండి చూసేద్దాం. ఐకాన్ స్టార్ రెమ్యూనరేషన్ ఎంత అనే టాపిక్ ఇప్పుడు నేషనల్ వైడ్ ట్రెండ్ అయిపోతున్న విషయం. అల్లు అర్జున్కి ఫిక్స్డ్ రెమ్యూనరేషన్ అంటూ ఉండదట. ఆ మాటకొస్తే అసలు నిర్మాతలతో ఆయన డబ్బుల సంగతే మాట్లాడరు అనే విషయం ఇప్పుడు వైరల్గా మారుతోంది. నేను ప్రొడ్యూసర్ గారి అబ్బాయిని సార్, నిర్మాతల కష్టాలు నాకు తెలియనివా చెప్పండి. ఇది కెరియర్ స్టార్టింగ్ నుంచి అల్లు అర్జున్ ఎప్పుడు చెప్పే మాట. జస్ట్ అలా ఏదో ఒక మాట చెప్పేయడం కాదు, ఆ విషయం తనకు తెలుసన్న విషయాన్ని ఆచరణలో చూపిస్తున్నారు స్టైలిష్ స్టార్. అందుకే ప్రాఫిట్ షేరింగ్ పద్ధతికే ఓటేశారంటున్నారు ఆయన స్ట్రాటజీ తెలిసిన వారు. రూపాయికి 30 పైసలన్నది ఐకాన్ స్టార్ ఫాలో అవుతున్న ఫార్ములా. సినిమా 1000 కోట్లు చేస్తే 300 కోట్లు ఆయన ఖాతాలోకి, 500 కోట్లు చేస్తే 150 కోట్లతో తృప్తి పడతారట అల్లు అర్జున్. దీనివల్ల నిర్మాతలకు సగం భారం తగ్గిపోతుందన్నది మేకర్స్ ఇష్టంగా మాట్లాడుకుంటున్న టాపిక్. మరి ఆయన రూట్లో ఇంకెంతమంది నడుస్తారో చూడాలి అన్న మాటలిప్పుడు ఆల్రెడీ షురూ అయిపోయాయి. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.